హలో అమ్మలు! హాయ్ బుజ్జి పిల్లలు! ఈరోజు మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చాను. ఒకసారి ఒక సింహం అడవిలో గాఢంగా నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు ఒక చిన్న ఎలుక అటూ ఇటూ పరిగెత్తుతూ పొరపాటున సింహం మీద పడింది. సింహం కోపంగా ఎలుకను పట్టేసింది. నువ్వు నన్ను లేపడానికి ధైర్యం చేస్తావా? ఇప్పుడే నిన్ను తింటాను అని సింహం అంటుంది. అప్పుడు ఎలుక భయంతో, సింహరాజా, దయచేసి వదిలేయండి. ఒకరోజు నేను కూడా మీకు సహాయం చేస్తాను అంది. సింహం నవ్వి, చిన్న ఎలుక నాకేం సహాయం చేస్తుంది అని అనుకొని వదిలేసింది. కొన్ని రోజుల తరువాత సింహం ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. అది గర్జిస్తోంది కానీ బయటపడలేకపోయింది. అప్పుడే అటుగా వచ్చిన చిట్టి చిలుక తన చిన్న పళ్ళతో వలను కొరికేసింది. చివరకు సింహం బయటపడింది. ఈ కథ మనకేం చెబుతుంది బుజ్జి పిల్లలు? ఎంత చిన్నవాళ్ళైనా మనసు పెద్దదైతే గొప్ప సహాయం చేయగలరు. మరి బుజ్జి పిల్లలు, మీరు కూడా ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేస్తారా? ఈరోజు ఈ కథ ఇక్కడితో ముగిసింది. నేను త్వరలో కొత్త కథతో మీ ముందుకు వస్తాను.